వినడానికి అన్నీ భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ ఆయనము యోగక్షేమం వహామ్యం అంటాడు. ఆ తర్వాత ఇంత పరస్పర విరుద్ధంగా ఎవరైనా మాట్లాడతారా అని ఆచార్యుడు అయ్యాడా? కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఆ నిస్త్రైగుణ్య స్థితి ఎలాంటిది అంటే అక్కడ నిర్ద్వంద్వ, అది విశేషం. అది ద్వంద్వమునకు అతీతమైనది. ద్వంద్వములు అంటే రెండు. మన చూపులు ఎప్పుడు రెండిటి వైపే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రెండు వైపు చూసే చూపే హిరణ్యకశిపుడు అంటే కదా. వాడెప్పుడు రెండే. ఆ రెండిటికి అతీతమైన ఒక సంధ్యాస్థితిని వాడు ఊహించలేదు. కానీ అక్కడున్నాడు పరమాత్మ, అందుకు ఆయన వచ్చాడు. అది కదా ఆంతర్యం మనకి. కనుక ఎప్పుడు రెండు కనబడుతుంటాయి, ఇల్లు లేదా బయట, వెలుగు లేదా చీకటి, అలాగే సుఖము లేదా దుఃఖం, జయం లేదా అపజయం, లాభం లేదా నష్టం, ఇంతే. భోగము లేదా రోగము, ఇలాగా ఇటొక ఎడ్జు అటో ఎడ్జు, ఏ స్ట్రీమ్ ఆ స్ట్రీమ్. కానీ ఈ రెండిటికి మధ్యలో ఒక స్థితి ఉందయ్యా. అటుకి ఇటుకి చెందక అటుని ఇటుని కూడా నియంత్రించగలిగే స్థితి, దాన్ని సమస్థితి అని చెప్తారు. ఆ స్థితికి నువ్వు వెళితే వీటన్నిటినీ నువ్వు కంట్రోల్ చేయగలవు. బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ అనే యోగం అంటారు అని ప్రతిపాదించదలుచుకుని ఆ నిర్ద్వంద్వ, ఈ ద్వంద్వానికి అతీతుడై కర్మాచరణ చేస్తాడు వాడు. ఆ చేసేటప్పుడు కూడాను మరి దేని ఎందో ఒక దాని ఎందు నిలబడకుండా ఎవడండి దాని మీద నిలబడకు, దీని మీద నిలబడకు, దాని మీద నిలబడకు అని చెప్తున్నారు. కానీ దేని మీద నిలబడాలో చెప్పాలి కదా. అంటే నిత్య సత్వస్థ, నిత్య సత్వమునందు నిలబడు అన్నాడు. ఇక్కడేమో త్రిగుణాతీత స్థితి అన్నప్పుడు మరి సత్వము త్రిగుణాల్లో ఒకటి కాదా?